కూటమి కక్ష సాధింపు రాజకీయాలు అంటూ జరుగుతున్న ప్రచారం. అదే ఇదే విషయం. ఇప్పుడు రెండు పార్టీలు కూడా అధికార పీఠాలు ఆ విషయం తప్ప సమస్యల మీద పెట్టకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. వీళ్ళు అంతకుముందు అందరూ ఇప్పుడు ఒకటంటే ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఆ గోడ దూకి ఇటు వచ్చినవాడు ఈ గోడ దూకి అటు పోవడానికి ఎంతో సమయం పట్టదనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి. అవును. అది పొద్దుతిరుగుడు పువ్వులాగా వీళ్ళు పవర్ ఎటు ఉంటే అటు ఉంటారు. అందుకని ఇప్పుడు తిరుపతి ఆయన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిన్న అయిపోయి కొత్త ఆయన వచ్చాడు. అంతకుముందు గుంటూరు, అంతకుముందు ఇంకా 2-3 ఊళ్ళలో ఇవన్నీ కూడా జరిగాయి. నాకెవరో మెసేజ్ పెడుతున్నారు, మీరు తీవ్రంగా ఖండించడం, దీని మీద ఇంకా స్పందించాలని. ఇలాంటివన్నీ పాలక పార్టీలు ఫిరాయింపులు, గోడ దూకడాలు ఇవన్నీ సర్వసాధారణం చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతమందికి టికెట్ ఇచ్చారు? వైసీపీ వాళ్ళు గోళ్ళ కదా ఎన్నికల్లో. ఎప్పటి నుంచో నమ్ముకున్న మాకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరెవరినో తెచ్చారు, ఇక్కడ వాళ్ళు అక్కడే చదరంగంలో పావులు పెట్టినట్టుగా అన్నీ బెడిసి కొట్టినాయి. అక్కడికి విజయసాయి రెడ్డితో కూడా పోటీ చేయించినాయి.